వీక్షక బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈరోజు తులారాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరం ఎటువంటి శుభ అశుభం ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గురువు కాస్త 6వ ఇంట్లో ఉంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పంచమ శని, సప్తమ రాహు, ఇవన్నీ మనం చూసుకొని ఈ సంవత్సర రాశి ఫలాలు మనం తెలుసుకునేదైతే వీళ్ళకి అనారోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అంటే ఊహించని విధానంగా అనారోగ్యం వచ్చేయడం, ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత అంతేకాదు ఈ సంవత్సరంలో వీళ్ళకి విశ్రాంతి అనేది కావాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే వృత్తి ఏదైనా మీరు అనుకున్న ఒక బిజినెస్ కావచ్చు, పని కావచ్చు, ఏది చేయాలన్నా కూడా టైర్డ్ అయిపోవడం, అంత విశ్రాంతి లేకుండా కష్టపడినా కూడా ప్రశాంతత లేకుండా పోవడం, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత పేరు ప్రతిష్ట మాత్రం చాలా గొప్పగా వస్తుంది. మీదైన ఒక గుర్తింపు వస్తుంది. మీ మంచితనం గుర్తిస్తారు. మీరు మంచి స్థాయికి ఎదగాలని జనాలు కోరుకుంటారు. అన్ని విధాలుగా వృత్తి జీవితంలో అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు మరియు వృత్తి జీవితంలో అభివృద్ధి స్థాయికి వెళ్ళడం మరియు వృత్తి మార్పిడి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. వృత్తి అదే ఉన్న స్థాన మార్పిడులు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ దాంపత్య జీవితంలో మాత్రం గొడవలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న విచారాలు మనసుకి చేసుకొని పెద్దగా అయిపోతూ ఉంటారు. తర్వాత ఈ వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా కొత్త దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి కాస్త వ్యాపారంలో అనుకున్న స్థాయికి సంబంధించినట్టుగా కాస్త లాభాలు తక్కువ ఉంటాయి. ఇది జాగ్రత్తగా గమనించాలి. మరియు ఈ సంవత్సరం అంతా మీకు శుభం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. పై అధికారులు మరియు దుష్ట అధికారులు మరియు ఎన్నో సంవత్సరాల నుంచి మీ చెడునే కోరుకుంటున్న వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ నుంచి కాస్త ఆలోచించి మంచి ఒక నిర్ధారం తీసుకుంటూ ఉండండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో అనుకోకుండా చెయ్యని నేరాలను కూడా చేసేసామేమో అని బాధపడాల్సిన పరిస్థితి, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ విజయం మీదే ఉంటుంది. ఖచ్చితంగా సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రైవేట్ సెక్టార్ జాబ్లో ఉన్న వారికి ఉద్యోగంలో ప్రగతి, విదేశీ ప్రయాణాలు, తీర్థక్షేత్ర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఒక సంవత్సరంలో అడ్వెంచర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. స్వంత వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ బిజినెస్ ఏమి చేయకండి. స్త్రీ పురుషులు ఇద్దరూ అంతే. ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం అది తిరిగి రాదు. మీరు అప్పు చేస్తే తీర్చలేకపోతారు. అలాంటి పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక రైతులకైతే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తులారాశి రైతులకి ఈ సంవత్సరంలో మిశ్ర ఫలాలు ఉంటాయి. కానీ అనుకోనంత సాధిస్తారు. మీరు మీ ఇళ్లలో శుభకార్యాలకి, కుటుంబాలకి, ఇల్లు కట్టడానికి, ఏదైనా జీవనోపాధికి ఏదైనా అప్పులు చేసింటే వాటిని కూడా తీర్పేస్తారు. శుభదాయకంగానే ఉంది. ఇక గృహంలో ఉన్న స్త్రీలకైతే ఈ సంవత్సరంలో యూట్రస్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లము ఇలాంటివి ఏర్పడతాయి. రక్త సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. కోపం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక కుటుంబంలో అందరిపైన గొడవలు పడుతూ ఉంటారు. ప్రశాంతత ఉండదు. రాత్రిపూట డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. ఎన్నో సమయాలు నిద్రలు రావు. పగులు నిద్రపోదాము అనుకుంటారు. కానీ తులారాశిలో ఒక సీక్రెట్ ఏంటంటే ముందు నుంచి వచ్చినది, నిశాచరులు, తులారాశి నిశాచరులు అయితే వాళ్ళ జీవితం దారిద్రం స్టార్ట్. జీవితంలో ఎన్నటికీ వాళ్ళు పైకి రారు. ఎవరైతే తులారాశిలో జన్మించిన వారో రాత్రి త్వరగా పనుకొని ఉదయం త్వరగా లేసేది అలవాటు పడతారో స్త్రీలు పురుషులు ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో ఓటమి అనేది ఉండదు. వాళ్ళ జీవితంలో రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ఉంటారు. పొగ్గులు నిద్రపోయారో తులారాశి వాళ్ళు, వాళ్ళ జీవితంలో దారిద్రం ప్రారంభమైనట్టే. అందరూ అంతే. జాగ్రత్తగా ఉండండి. ఇక అదే ఉద్యోగం చేసే స్త్రీలు, స్వంత వ్యాపారం చేసే స్త్రీలు దయచేసి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని నిర్ణయాల వల్ల వేరే వాళ్ళు ఎవరో సజెషన్ ఇచ్చి అలా చేద్దాం ఇలా చేద్దామని ఆ సజెషన్స్ మధ్యలోనే బ్రేక్ అయిపోయి తర్వాత మీరు చాలా నష్టపోతారు. ఒకటి. తర్వాత మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఒకరి దగ్గర, ఇద్దరు ముగ్గురు దగ్గర, పెద్దవారి దగ్గర, అనుభవస్తుల దగ్గర ఏదైనా నిర్ణయం చేసుకొని దాని విధానంగా వెళ్ళండి. కానీ ఈ సంవత్సరంలో సెల్ఫ్ డిసిషన్స్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంత కరెక్ట్ కాదు. ఒకరికి సరెండర్ అయ్యి మంచిదా కాదని ఆలోచించడం
చాలా మంచిది. ఇక వయసైన వృద్ధులకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తలు ఉండండి. ఇక బంధువుల నుండి కాస్త ద్వేషం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక చదువుకున్న పిల్లలకి చదువుకోండి, ఖచ్చితంగా మీ యశస్సు మీకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు. మరియు మీరు ఏదైతే టార్గెట్ చేసి ఉంటారో దానిపైన మరింత ఫోకస్ పెట్టండి, ఎక్స్ట్రా వర్కౌట్ చేయండి, బాగా చదవండి, ఇష్టపడండి, కష్టపడండి, ఖచ్చితంగా చదువుల్లో కూడా సక్సెస్ పొందుతారు. ఇక ఇదే విధానంగా చూసేదైతే తులారాశి వారికి గోచార ఫలంలో ఫస్ట్గా గోచార ఫలం చూసేదైతే 6వ ఇంట్లో ఆరోగ్య స్థానంలో గురువు ఉంటాడు. దీనివల్ల ఎలా జరుగుతుందంటే భార్యాభర్తల్లో గొడవలు వచ్చేయడం చూసారా, తర్వాత పిల్లలు తల్లిదండ్రుల పైన గొడవ రావడం, మరియు విరోధము ఎక్కువ రావడం ఉంటుంది. తర్వాత అగ్ని భయము, అనుకోకుండా ఏదైనా పవర్ ప్రాబ్లం అయిపోవడం, ఇంట్లో ప్రాబ్లం అవ్వడం, తర్వాత ఎడ్యుకేషన్కి ఏదైనా డిపాజిట్ చేసింటే అది ఎవరికో ఇచ్చి లేదో పెళ్ళికి ఏదో డిపాజిట్ చేసి అనుకోకుండా ఇన్బ్యాలెన్స్ అయిపోతుంటుంది. అంటే డబ్బుల విచారణలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సంవత్సరంలో గురువు మీకు అంత శుభ ఫలితాలు ఇస్తలేదు, గురువుని ఎక్కువ పూజించాలి. అది శని, పంచమ శని. చూడండి, పంచమ శని ఏముంచేస్తుందంటే కార్యహాని. మీరు ఏదైనా ప్లాన్ ప్రకారం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే దాంట్లో ఎక్కువ శాతం డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అంటే మానసిక వైరాగ్య, చూడండి మానసికంగా వైరాగ్య పుడతాయి. తర్వాత స్త్రీ సుఖభోగ ఉద్యోగ, అంటే స్త్రీ సుఖభోగ ఉద్యోగ విళంబ అని చెప్తుంది. కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. అపజయ అంటే అన్ని విధాలుగా అపజయాలని కూడా మీరు అనుభవిస్తారు. అంటే అనవసరంగా దాన ధర్మాలు చేయడమో లేదా అనవసరంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేయడమో దానివల్ల ఆస్తి స్థాన నష్ట అంటుంది శనేశ్వరుడు, జాగ్రత్తగా ఉండాలి. అదే సప్తమ స్థానంలో ఈ ఒక రాహు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో చూడండి ఎలా ఉంటుందంటే సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ ఏదైనా మీకు కోర్టు గొడవలు ఇలాంటి దాంట్లో ఉంటే అవి పోస్ట్పోన్ అయిపోవడం, తర్వాత స్నేహితుల నుంచి విరోధం రావడం, మానసికంగా అపవాదాలు, మానసికంగా అశాంతి అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరంలో మీరు అనుకోకుండా మీ స్నేహితులు అంటే శత్రువులు అవుతారు అంటారు కదా, అలాంటివి ప్రాప్తిస్తాయి. పోలీస్ స్టేషన్, కోర్టు, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. అనుకోకుండా మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మింటారో వాళ్ళ నుంచినే మీరు కోర్టుకి తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాని నుంచి అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ సంవత్సరంలో తులారాశి వారికి హనుమంతుడే రక్షణ, అందువల్ల హనుమంతుని ఎక్కువ శాతం పూజించండి. అయితే తులారాశి వాళ్ళకి ఆదాయం వ్యయం చూసేదైతే ఆదాయము 8% ఉంది, అదే విధానంగా వ్యయం కూడా 8% ఉంది. ఆరోగ్యము 5%, అనారోగ్యము 0, రాజ్యపూజ్యం 0, రాజకోపం 5% ఉంటుంది, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయాల కోష్టకం. అయితే గ్రహగోచార రీత్యా మీ జన్మజాతక రీత్యా కొన్ని మిశ్ర ఫలాలు ఉండొచ్చు, అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. తులారాశి వారికి పంచమ శని వల్ల శని శాంతి చేసుకోవడం మర్చిపోకండి. ఇక గురు శాంతి చేసుకోవడం కూడా మర్చిపోకండి, రాహు శాంతి చేసుకోవడం కూడా మర్చిపోకండి. దీంతోపాటు వారానికి ఒకసారి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా రోజు చదవడం, నెలకొకసారి మూలా నక్షత్రంలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం అలవాటు పడండి. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభ ప్రతిఫలాలు అనుభవిస్తారు. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో పర్సనల్గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్లో కలిసినప్పుడు, మరియు జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలవత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని పర్సనల్గా నేను రిస్క్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి జలవత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం. మన సొంత కంపెనీ చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఫిక్సేషన్ అంటే సంజీవిని దీనిపైన ఉంటుంది, సంజీవిని జలవత్తులు అనేది. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి టైప్ అయి పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు.